నీ కనుచూపులు దేని మీద కేంద్రీకరించావు? అత్యంత ప్రమాదకరమైన విషయం. నువ్వు చూడకూడని వాటిని చూస్తే, నీకు అక్కరకు లేని అవసరం లేని వాటి మీద నీ మనసు ఉంచితే, నువ్వు ఏ వ్యభిచారం చేయకుండానే నాశనం అయిపోతావు. ఏ నరహత్య కానీ జారత్వం కానీ చేయకుండానే నాశనం అయిపోతావు. అవసరం లేని వాటిని మాట్లాడుతూ ఉంటే నువ్వే పాపం చేయకుండానే ఆధ్యాత్మికంగా మొత్తం పతనం అయిపోతావు. నేను భక్తులను అనుకుంటాను, మొత్తం చల్లారిపోతాను. ఎందుకంటే చూపులు ఎక్కడ ఉండాలో అక్కడ లేవు. నీకు వేరే పాపం ఏం అక్కర్లే, నువ్వు చనిపోవడానికి. కళ్ళు రాంగ్ ప్లేస్లో ఫిక్స్ చేశావు. అన్ని పాపాల కంటే ఇది డేంజరస్ పాపం. కనుక ప్రభురాత్రి భోజనం మనం పాల్గొనక ముందు ఒక్కసారి స్వపరీక్ష చేసుకుందాం. మన చూపులు ఎక్కడ ఉన్నాయి? దేని మీద మన శ్రద్ధ, దేని మీద ఆసక్తి, దేని మీద ఎక్కువ భాగం మనం ఆలోచనల్లో గడుపుతున్నాం? ఇతర మనుషులను గూర్చా, వాళ్ళ బలహీనతలను గూర్చా? నీకు అక్కర్లేని సంగతులు నీకెందుకు? వాళ్ళ హెయిర్ స్టైల్ బాగలేదు, వీడికి ఇంకా డ్రెస్సింగ్ బాగా, అదంతా నీకు అనవసరం. నేనే పట్టించుకో. నా బిడ్డలే ఏ బట్టలు వేసుకొచ్చినా బాగుంది బిడ్డ, బాగుంది నాయన, బాబు బాగుంది నేను. అదో పెద్ద ఇష్యూ.